సో షణ్ముఖ్ గారు, లాస్ట్ టైం వీడియోస్లో మీరు చెప్పారు ఈ వాటర్ థెరపీతోని హార్ట్ అటాక్స్ కూడా రావు అని చెప్పారు. అబ్సల్యూట్లీ. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తారు? షూర్ మ్యామ్. సో దానికంటే ముందు చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను మ్యామ్ వాటర్ థెరపీ. ఇది నేను గత 20 yearsగా చేస్తున్నాను మ్యామ్. దీని పేరు ఉషా పాన చికిత్స అంటారు మ్యామ్. ఇది గత 5000 yearsగా వస్తున్న ప్రాక్టీస్ అనమాట. సో ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ మ్యామ్. సో మనం పొద్దున ఒకసారి స్నానం, రాత్రి ఒకసారి స్నానం చేస్తాం కదా, టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్. సో దిస్ ఈస్ టు క్లీన్ అవర్ హోల్ ఇంటర్నల్ బాడీ క్లీన్ మ్యామ్. మీరు ప్రీవియస్ వీడియోలో ఇంకొకటి కూడా చెప్పారు, ఎన్టీఆర్ గారు కూడా ఈ వాటర్ థెరపీని పాటించేవాళ్ళు అని చెప్పారు. గ్రేట్, బాగా గుర్తు చేశారు మ్యామ్. ఎన్టీ రామారావు గారు వాజ్ లైక్ మై ఫ్రెండ్ అనమాట. చిన్నప్పుడు నన్ను దోస్త్ అనేవాళ్ళు, అంత ఉండేది. సో మా నాన్నగారు ఎన్టీ రామారావు గారి దగ్గర బాగా వెళ్ళొచ్చేవాళ్ళు అనమాట. సో హీ ఆల్సో యూస్ టు డూ వాటర్ థెరపీ, ఉషాపాన చికిత్స ఎవ్రీ డే. అండ్ మా పెదనాన్నగారు ఏం చెప్పారంటే, ఆ రోజులలో ఆయన ఈ వాటర్ థెరపీని ప్రమోట్ చేయడానికి ఒక 600 హెల్త్ క్యాంప్స్ చేశారు. దీన్ని చేయడానికి 600 హెల్త్ క్యాంప్స్. ఈ విషయం నాకు రీసెంట్లీ మన లక్కీ భాస్కర్ డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అట్లూరి సుబ్బారావు గారు అని చెప్పేసి ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, అవునమ్మా మేము ఒక చాలా హెల్త్ క్యాంప్స్ చేశారు ఎన్టీ రామారావు గారు వాటర్ థెరపీ మీద అని చెప్పేసి. నేను ఆనంద్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన కలవడం జరిగింది, చాలా పెద్ద పర్సన్ సార్. అయితే సార్ గారు వచ్చేసి కజిన్ అనమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. సో సందర్భంలో ఇట్లా నాకు తెలిసింది సార్ గారు పొద్దున్న లేసి వాటర్ తాగేవాళ్ళంటే, అవునమ్మా పొద్దున్న లేసేసి ఒక 1.5 లీటర్ హాయిగా ఆయన వాటర్ తాగేవారు అని చెప్పేసి అన్నారు. అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా ఇంటలెక్చువల్స్కి ఉన్న హ్యాబిట్ మ్యామ్ ఇది. పూర్వం రోజుల్లో చూసుకుంటే కింగ్స్, సీర్స్, క్వీన్స్ అందరు చేసేవాళ్ళు. ఇంటర్నల్ బాడీని క్లీన్ చేసుకోవడానికి ఇది మనం చేసే ప్రక్రియ అనమాట. మనకి 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంది. అందులో ది ఫస్ట్ రూల్ వచ్చేసి మనం ఒక 1 లీటర్ ఆఫ్ వామ్ వాటర్ తాగాలి. చాలా మందికి అపోహలు ఉంటాయన్నమాట, అమ్మో లీటర్ వాటర్ ఒకేసారి తాగకూడదు, వేరే ఇబ్బందులు అయిపోతాయి, ఏదో నీ పెయిన్స్ వచ్చేస్తాయి, స్టమక్ ఇబ్బంది అయ్యిద్ది, స్టమక్ స్పింటర్ మసిల్స్ వీక్ అవుతాయి అని చెప్పేసి అంటారు. నార్మల్ హ్యూమన్ కెపాసిటీ వచ్చేసి ఒక 1.5 to 2 liters మ్యామ్. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం మెటబాలిజం హై ఉన్న వాళ్ళు దే కెన్ గో అప్ టు 6 liters ఆల్సో. అంటే ఒక 6 liters ఆఫ్ ఫుడ్ కూడా మన బాడీలో స్టమక్లో పడుతుంది. అంటే ఇట్ కెన్ స్ట్రెచ్ అప్ టు 6 liters. అంటే మన నార్మల్ కెపాసిటీ ఒక 2 liters. అందులో మనం తాగుతుంది ఓన్లీ 1 లీటర్ ఆఫ్ వాటర్. ఈ 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు ఒక 1000 ml ప్రెషర్ మన స్టమక్ మీద నుండి ఇంటెస్టైన్స్ మీద పడినప్పుడు కంప్లీట్ 9 meters ఎలిమెంటరీ కెనాల్ క్లీన్ అయిపోతుంది మ్యామ్. సచ్ సఫకేటెడ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మన బాడీ 6 waysలో క్లీన్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ త్రూ గ్యాసెస్, సెకండ్ ఈజ్ త్రూ మోషన్, థర్డ్ ఈజ్ త్రూ యూరినేషన్, ఫోర్త్ ఈజ్ త్రూ పర్స్పిరేషన్, చెమట ద్వారా వచ్చేస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి వాత, పిత్త, కఫ. ఆయుర్వేదం ప్రకారం ఈ 3 శరీరాలలో చాలామందికి కఫా నేచర్ ఉన్న వాళ్ళకి బాగా నంజు పేరుకుపోతుంది మ్యామ్. మార్నింగ్స్ చాలా సఫకేటెడ్ ప్రాబ్లం ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ నంజు కూడా బాగా మెల్ట్ అయిపోయి అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఒక 20 days వన్స్ ఆర్ 1 month వన్స్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అట్లా మన బాడీ 6 waysలో క్లీన్ అవుతుంది మ్యామ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మ్యామ్. సో నేను మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఇది వామ్ వాటర్ మ్యామ్. వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు. ఈ ఒక గ్లాస్ వచ్చేసి 250 ml మ్యామ్. సో మెల్లిగా అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ తీసుకోవాలా, ఒకటేసారి తీసుకో? నార్మల్గా ఫాస్ట్గా తాగేసేవచ్చు. 1 లీటర్ బాటిల్తో తాగేస్తాను. అంటే కొంతమంది తాగలేరు కదా, అప్పుడు గ్యాప్ ఇవ్వచ్చా? గ్యాప్ ఇవ్వచ్చు, పర్లేదు. సో ఇది సెకండ్ గ్లాస్. నార్మల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కెనాల్స్ మొత్తం ఇట్లా క్లీన్ అయిపోతాయి. ఇది ఒక ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్ లాగా 1 glass ఆఫ్టర్ ది 1 glass ఫాస్ట్గా తాగేస్తారు. సో చాలా మంది కెపాసిటీ ఉండదు కాబట్టి, అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒకటేసారి తాగలేరు కదా. అదే కదా మ్యామ్, ఒక 2 glasses తాగాలి వాళ్ళు. మెల్లిమెల్లిగా పోతున్న కొద్ది ఒక 2.5 glasses, మళ్ళీ 3 glasses, మళ్ళీ 4 glasses అనమాట. అలా 4 glasses, ఒక 1 లీటర్ వాటర్, ఐడియల్ ప్రెషర్. ఇప్పుడు వాటర్ ఇక్కడ పోసేసి మనం దాని మీద ఒక టిష్యూ వేస్తే ఎట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందో వాటర్, అట్లాగా మన బాడీలో కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వాటర్ వెళ్ళిపోయేసి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మ్యామ్. మన బాడీలో ఫ్యాసియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది మ్యామ్. ఫ్యాసియా ఈ వైట్ కలర్ ఉంది కదా మ్యామ్, ఈ వైట్ కలర్ మొత్తం మీకు వెబ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన టోటల్ బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. టోటల్ అవుటర్ బాడీలో, ఇన్నర్ బాడీలో. ఇప్పుడు మన బాడీ, మన ఇక్కడ హార్ట్ వచ్చేసి, ఇక్కడ లివరు, ప్యాన్క్రియాస్ ఇవన్నీ హోల్డ్ అవ్వగలుగుతున్నాయి అంటే ఈ ఫ్యాసియా వల్ల అనమాట. ఫ్యాసియా అనేది ఇట్లా బైండ్ చేసి పెడుతుంది అనమాట. యు గాట్ మై పాయింట్ మ్యామ్. సో నేను ఒక 70 kgs మనిషిని మ్యామ్. నేను ఈ 70 kgs మనిషిలో ఒక 15 to 20 kgs వచ్చేసి ఈ ఫ్యాసియానే ఉంటుంది అనమాట. కంప్లీట్ వెబ్. ఇది మన మసిల్స్ లోపల ఆర్గన్స్
చుట్టూరుగా మొత్తం ఉంటుంది అనమాట. ఈ ఫ్రూట్కి ఇది ఎట్లా ప్రొటెక్షన్గా అయితే ఉందో అవుటర్ లేయర్, ఇది వచ్చేసి ఇన్సైడ్ లేయర్. ఇప్పుడు మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటాం కదా, అట్లాగా ఇది ఒక ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ అనమాట. అది సేమ్ వేలో ఈ ఫ్యాసియా అనేది ఒక 20 kgల వరకు మన బాడీలో ఉండి అది నా మసిల్స్ని, లిగమెంట్స్ని, టెండన్స్ని, జాయింట్స్ని, ఆర్గన్స్ని అన్నిటినీ హోల్డ్ చేసి పెడుతుంది. సో నార్మల్గా ఈ ఫ్యాసియా అనేది డీహైడ్రేట్ అయిపోయేసి ఇదంతా ఈ తెల్లటి పదార్థం లాంటిది అవుతుందో మన బాడీ లోపల టైట్ అయిపోయేసి మసిల్ ఇంబ్యాలెన్సెస్, స్టివియర్స్, టైట్నెస్, స్టిక్కినెస్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే 1 లీటర్ తాగానో మొత్తం నా ఫ్యాసియా అంతా హెల్దీ అయిపోతుంది. ఓకే, నా మసిల్స్ అన్నీ పీల్చుకుంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఇన్సైడ్ మొత్తం వాటర్ మొత్తం వెళ్ళిపోయేసిన తర్వాత మీరు హార్ట్ అటాక్స్ ఎందుకు రావని చెప్పేసి అన్నారు. నార్మల్గా మార్నింగ్స్ థిక్గా బ్లడ్ ఉండడం వల్ల, డీహైడ్రేట్ అయిపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఈ 1 లీటర్ వాటర్ తాగగానే నా బాడీ లోపల ఉన్నటువంటి బ్లడ్ అంతా థిక్కర్ బ్లడ్ డైల్యూట్ అయిపోయింది మ్యామ్. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఆల్ త్రూ మై బాడీ. ఒక 1 lakh kilometer సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది మన బాడీ లోపల, 2.5 times అరౌండ్ ద ప్లానెట్. ఆ సర్క్యులేషన్ సిస్టమ్ బాగా నాకు ఫాస్ట్గా, స్మూతర్గా అవుతుంది కాబట్టి నాకు బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి రావు, హార్ట్ అటాక్స్ అనేవి రావు. ఒక 50 to 60% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కేవలం ఈ వాటర్ థెరపీ తాగడం వల్ల రాకుండా ఉంటాయి మ్యామ్. యు గాట్ మై పాయింట్. ఇప్పుడు ఈ ఫ్యాసియాలో సపరేట్ చేసుకుంటూ పోతే ఇది ఒక హార్ట్, ఇది లంగ్స్, ఇవి లిగమెంట్స్, ఇవి టెండన్స్, ఇట్లా అన్నమాట. ఇవన్నిటిని హోల్డ్ చేసి, బైండ్ చేసి పట్టుకునేది ఈ ఫ్యాసియా అనేది మసిల్ ఉంది కదా మ్యామ్. ఇది ఒక ప్రోటీన్ టిష్యూ అనమాట. ఇది ఫస్ట్ హెల్దీ అవుతుంది వాటర్ థెరపీ వల్ల. సో దాని తర్వాత మొత్తం ఈ ఇంటర్ లింక్డ్ ఛానల్ మొత్తం హెల్దీ అయిపోయేసి వీ కెన్ లీడ్ అ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. అంటే వాటర్ థెరపీకి కరెక్ట్ టైం ఏంటంటారు మ్యామ్? మీరు ఎప్పుడు లేచినా కూడా పొద్దున 1 లీటర్ వాటర్ తాగితే చాలు మ్యామ్. కొద్దిమంది నైట్ లేట్గా పడుకునే వాళ్ళు అంటారు, ఇప్పుడు ఆఫీస్ పరంగా చూసుకుంటే అదంతా వాళ్ళు 7కి లేసినా 8కి లేసినా కూడా చేసుకుంటే బెటర్. బట్ వాటర్ థెరపీ టైం యూజువల్లీ ఈజ్ 4 to 6 మధ్యలో. సూర్యుడు రాకముందు వాటర్ చేసేసుకొని మన బాడీని మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో అది పద్ధతి. బట్ అందరికీ అది కుదరకపోవచ్చు కాబట్టి వెన్ ఎవర్ యూ గెట్ అప్ షుడ్ డ్రింక్ 1 లీటర్ ఆఫ్ వామ్ వాటర్. ఈ రోజులలో చాలా మందికి కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. సో 1 లీటర్ ఆఫ్ వామ్ వాటర్ తాగేసి ఒక 5-10 minutes మనం నడవగానే లోపల ఉన్నటువంటి హార్ట్ స్టూల్ అంతా సాఫ్ట్ అయిపోయేసి ఇండియన్ టాయిలెట్ సీట్లో మనం కూర్చోగలిగితే కంప్లీట్ మోషన్ మొత్తం ఎట్లాగైతే నేను 2 minutesలో వాటర్ తాగానో అట్లాగే 2 minutesలో మొత్తం మోషన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఫ్యూచర్లో పైల్స్, ఫిస్టులా, ఫిషరీస్ ఉండవు. ఎలిమెంటరీ కెనాల్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్స్, అల్సర్స్ ఉండకుండా ఉంటాయి. ఈవెన్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి. సో ఈ ఒక్క సింపుల్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల నా బాడీలో ఉన్నటువంటి 100 trillion cells హెల్దీ అయ్యేసి ఒక 100 to 120 over క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి జస్ట్ వామ్ వాటర్. సో చాలా ప్రాబ్లమ్స్కి సింగిల్ సొల్యూషన్. అబ్సల్యూట్లీ మ్యామ్, మీరు అన్నది 100% రైట్. ఇది ఖచ్చితంగా నేను రెగ్యులర్గా చేసుకుంటాను అనమాట. మార్నింగ్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇంటర్నల్ బేతింగ్ విచ్ క్లీన్స్ అవర్ బాడీ త్రూ 6 ways. ఇది ప్రతి ఒక్కరు చేయడం వల్ల చాలా బాగుంటుంది. ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ స్కిన్ మ్యామ్. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల 3 to 4 monthsలోనే స్కిన్లో ఒక చేంజ్ కనపడుతుంది చాలామంది. నేను ఒక 7-8 years చాలా బాధపడ్డాను సైనసైటిస్, ఆస్తమాతోనే. చిన్నప్పుడు మెడిసిన్స్ వేసుకొని జంక్ ఫుడ్ ఎక్కువ తినేసి, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువ తినేసి నా స్కిన్ క్వాలిటీ అంతా పాడైపోయింది, నా హెయిర్ అంతా బ్రిటిల్ అయిపోయింది, ఇదంతా అయిందనమాట. వాటర్ థెరపీ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక 6 to 8 monthsలో నా స్కిన్ హెల్దీ అయింది. అదర్వైజ్ చాలా డ్రైనెస్ ఉండేది, నా స్కిన్ అంతా పగిలిపోయినట్టు కనిపించేది. సో సచ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మ్యామ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో మనం హెల్దీగా ఉండాలని కూడా పెద్ద పెద్ద పనులు చేయాలి అవి అనుకుంటాం, కానీ చాలా చిన్న పనులతోనే మాకు చాలా పెద్ద బెనిఫిట్స్ వస్తాయి. దట్స్ దిస్ థింగ్ మ్యామ్. సో నేను వాటర్ తాగాను, సో మీకు ఏదో ఒకటి ఇవ్వాలి అన్న దాంట్లో సో మీకు ఫ్యాసీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఈ ఫ్రూట్స్ మీకే. థ్యాంక్